ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1877కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి డిసెంబర్ 18, 2024 టైం 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి OnePlus 13 సిరీస్ గ్లోబల్ లాంచ్ డేట్ అయితే అఫీషియల్ గా OnePlus కన్ఫర్మ్ చేసింది. జనవరి 7వ తారీఖు అఫీషియల్ గా OnePlus 13 సిరీస్ ని గ్లోబల్ గా లాంచ్ చేయబోతుంది. ఇండియాలో కూడా మీరు ఇదే డేట్ లో చూడొచ్చు. OnePlus 13 సిరీస్, OnePlus 13R వస్తుంది అండ్ OnePlus Buds Pro 3 ఇవి కూడా రాబోతున్నాయి. స్పెషల్ కలర్ ఆల్రెడీ లాంచ్ అయినవి, కొత్త కలర్ ఒకటి వస్తుంది దీనిలో. అండ్ OnePlus Watch 4 కూడా రాబోతున్న రూమర్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. OnePlus 13R అయితే మాత్రం జనవరి 7వ తారీఖు మీరు ఇండియాలో చూడొచ్చు. అండ్ ఈ రోజే వీటి అన్బాక్సింగ్ చేశాను నేను. అన్బాక్సింగ్ వీడియో మీకు జనవరి 3వ తారీఖు వస్తుంది. రివ్యూస్ జనవరి 7వ తారీఖు వస్తాయి. OnePlus 13R జనవరి 10వ తారీఖు అయితే రివ్యూ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ అఫీషియల్గా ఇంకా రిలీజ్ చేయలేదు. కాకపోతే ఈవీ లీక్ చెప్పిన ప్రకారం అయితే మాత్రం జనవరి 22వ తారీఖు సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఉండబోతున్నట్టు చెప్తున్నారు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా జనవరి 22వ తారీఖే మీకు మోస్ట్లీ ఈ సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే ఉంటుంది. ఈవెంట్లో సామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ అయితే చూడబోతున్నాం. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు ఏమేమి తీసుకురాబోతున్నారు దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయొచ్చు. ముఖ్యంగా XR హెడ్సెట్ కొద్దిగా హైలైట్ అయింది రీసెంట్ టైమ్స్లో. యాపిల్ విజన్ ప్రోకి పోటీగా తీసుకొని వస్తున్నారు వీళ్ళు, క్వాల్కామ్ గూగుల్తో పార్ట్నర్షిప్ తీసుకొని. దాని గురించి కొద్దిగా డీటెయిల్ ఏమని చెప్తారేమో చూడాలి. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి మీడియాటెక్ కొత్త ప్రాసెసర్ని తీసుకొని రాబోతుంది డిసెంబర్ 23వ తారీఖు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8400. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3కి కాంపిటేటర్ అని చెప్పొచ్చు. పోకో X6 ప్రోకి సక్సెసర్ పోకో X7 Pro. దానిలో మనం మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ అయితే చూడవచ్చు. లాస్ట్ టైం X6 Pro కూడా మీడియాటెక్ ప్రాసెసర్తోనే వస్తుంది. పర్ఫార్మెన్స్ని ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొని వచ్చారు. ఇది కూడా సేమ్ పర్ఫార్మెన్స్ని ఫోకస్ చేసి తీసుకొని వస్తారు. నెక్స్ట్ మనకి Android 16, ఇప్పుడు ప్రజెంట్ Android 15 రన్ అవుతుంది. 16 చాలా తొందరగా తీసుకొస్తా అని చెప్పి గూగుల్ చెప్తూ ఉంది. Android 16లో కొత్త ఫీచర్ అయితే తీసుకొని రాబోతున్నారు. బాగుంది. ఇది Pixel 6 ఎబో డివైస్కి వర్క్ అవుతుంది. అండ్ సామ్సంగ్ S24 అల్ట్రాలో కూడా వీళ్ళు చూపిస్తున్నారు డెమో అయితే. అండ్ ఫీచర్ ఏంటంటే మీరు ఫోటో నైట్ టైం తీస్తున్నారు అనుకోని, నైట్ టైం ఆటోమేటిక్ నైట్ మోడ్ లాగా ఆన్ అవుతుంది ఇది Android 16లో. మీకు ఫోటో కొద్దిగా బ్రైట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు శాంపిల్స్ మీకు అనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మన యూట్యూబ్ నుంచి యూట్యూబ్ కొత్త ఫీచర్ని టెస్ట్ చేస్తుంది. ఫీచర్ బాగుంది. మీరు నార్మల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉంటారు కదా, దానికి రిప్లై లాగా వాయిస్ రూపంలో సమాధానం చెప్పొచ్చు. క్రియేటర్ ఒకవేళ మీరు ఆయన టైప్ చేయకుండా వాయిస్ ఏమైనా ఇవ్వాలనుకుంటా, మీరు నన్ను హాయ్ అన్న అన్నారు అనుకోండి, హాయ్ తమ్ముడు ఎలా ఉన్నావు అని చెప్పేసి నేను వాయిస్ మెసేజ్ రూపంలో మీకు రిప్లై ఇవ్వచ్చు. ఇది ప్రజెంట్ టెస్ట్ చేస్తుంది. ఎక్కడెక్కడ టెస్ట్ చేస్తుంది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ కొన్ని కంట్రీస్లో చెక్ చేస్తుంది. తొందరలో ఫీచర్ మనం చూడొచ్చు. అండ్ ఈ ఫ్యూచర్లో ఇంకో బ్యూటీ ఏంటంటే ఆ వాయిస్ మెసేజ్ మీరు మాట్లాడతారు కదా, క్రియేటర్ మాట్లాడతారు కదా, దాని కింద ఆయన ఏం మాట్లాడాడో కూడా ట్రాన్స్క్రిప్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి సింగపూర్ చెందిన యూనివర్సిటీ సైంటిస్టులు సైబార్గ్ అని చెప్పేసి కాక్రోచెస్ మీద ప్రయోగం అయితే చేస్తూ ఉన్నారు. కాక్రోచెస్ అంటే బొద్దింకల్ని మనం కంట్రోల్ చేయడం అనమాట. దాని బ్రెయిన్లో ఎలక్ట్రోడ్స్ పెడుతున్నారు. మైక్రో కంట్రోలర్తో దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. మనం చెప్పిన పనులు అది చేస్తుంది. ఒక చిన్న కెమెరా కూడా ఉంటుంది. సో ఇది వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఒక మిషన్ కూడా తయారు చేశారు వీళ్ళు. ఈ పెట్టడానికి బొద్దింకలకి డైరెక్ట్ ఒక మిషన్ కూడా తయారు చేస్తారు ఈ ఎలక్ట్రోడ్స్ని ఇంప్లాంట్ చేయడానికి. ఉపయోగం ఏంటంటే దీనివల్ల బొద్దింకలకి కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి. లైక్ అవి ఎక్కడికైనా వెళ్ళగలవు, చిన్నగా ఉంటాయి కదా, ఎక్కడికైనా వెళ్ళగలవు. డట్టి ప్రదేశాలు కూడా వెళ్ళగలవు. అండ్ ఒక నెల వరకు అది ఏం తినకుండా కూడా బతుకుతుంది. కొద్దిగా వాటర్ ఉంటే చాలు, ఏం తినకుండా కూడా బతకగలవు అవి. ఈ కొన్ని ఎబిలిటీస్ ఉంటాయి దీనికి. సో దీన్ని రెస్క్యూ ఆపరేషన్లో మనం యూజ్ చేయొచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. లైక్ ఏదైనా కూలిపోయింది, ఇల్లులోని కూలిపోయినాయి, చిన్న చిన్న బొక్కలో నుంచి అది వెళ్ళిపోతుంది. ఇది మనం కంట్రోల్ చేయొచ్చు దాన్ని. మన సెన్సార్ సహాయంతో ఎవరైనా మనిషి బతుకున్నాడు అనుకోండి, శ్వాస తీసుకుంటూ అట్లా బతుకుంటే, సో వాళ్ళని రెస్క్యూ చేయడానికి అట్లాంటి చోట్ల దీన్ని బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో రెస్క్యూ ఆపరేషన్స్లో ఈ బొద్దింకల్ని యూజ్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఏదైతే వీళ్ళు ఇవన్నీ పెట్టేశారు కదా బొద్దింకకి, ఈ ఎలక్ట్రోడ్స్ అవన్నీ తీసేశారు అనుకోండి, అది మన కంట్రోల్లో ఉండదు. సో దానికి నచ్చినట్టు అది బతుకుతుంది. ఒకవేళ వీళ్ళు ఇవన్నీ పెట్టేశారు అనుకోండి ఎక్విప్మెంట్, అది మన కంట్రోల్లోకి వచ్చి మనం చెప్పినట్టు నడుచుకుంటుంది. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్మీ ఫోన్స్ అన్నిటి మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. కూపన్ డిస్కౌంట్ 1000 రూపాయల నుంచి 10,000 దాకా ఉంది. నాకు బాగా నచ్చిన ఫోన్ రియల్మీలో రీసెంట్గా వచ్చిన వారు Narzo 70 టర్బో. దాని పెద్దగా ఏమనిపి 2500 డిస్కౌంట్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే 14,498 రూపాయలకి వస్తుంది. ఇది కూడా లోయెస్ట్ ప్రైజే రియల్మీ Narzo 70 టర్బోది. 14,500 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ రియల్మీ GT60 చాలా మంచి ఫోన్ ఇది. సో ఇది చాలా తక్కువ రేట్కి వస్తుంది. ఈవెన్ సేల్లో కూడా ప్రైస్కి రాలేదు. దసరా సేల్లో కూడా ఇది 26,000 రూపాయలకి అయితే వచ్చింది. 26 ఆ రేంజ్కి. ఇది ఇప్పుడు బేస్ మోడల్ 8GB RAM 128GB మోడల్ మీద 7,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. మీకు ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 23,998 రూపాయలకి వస్తుంది. 24,000 రూపీస్కి అయితే వస్తుంది. ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్. 7+ Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఓవరాల్ ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు.
నాట్ 4కి కాంపిటీటర్ OnePlus Nord 4కి. ఒకవేళ డీల్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళి అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ దొరుకుతాయి. ఈ ఫోన్ చెప్పా కదా, డీల్ మీకు ఓన్లీ రియల్మీ 2 ఫోన్స్ మీదే కాదు, చాలా రియల్మీ ప్రతి ఫోన్ మీద మీకు డిస్కౌంట్స్ అయితే వస్తున్నాయి. ఒక మీరు రియల్మీ ఫోన్స్ ఏదో మీకు నచ్చినవి కొనుక్కోవాలన్నా కానీ చెక్ చేసుకోండి, కూపన్ డిస్కౌంట్ అయితే వస్తుంది అమెజాన్లో. నెక్స్ట్ మనకి ఓలా నుంచి ఓలా 10 minutes డెలివరీని అయితే ప్లాన్ చేస్తుంది. ప్రజెంట్ దీనిలో బెంగళూరులో చెక్ చేస్తున్నారు. ఓలా అంటే మనం ఈ బైకులు కార్లు గుర్తొస్తుంటాయి, అది కాదు. ఓలా వీళ్ళు ఫుడ్ డెలివరీ గురించి మాట్లాడుతున్నారు. ఫుడ్ ఓలా యాప్లో మీకు ఫుడ్ కూడా ఆప్షన్ అయితే ఉంటుంది. దానిలో ప్రజెంట్ ఓలా డాష్ అని ఒక సర్వీస్ తీసుకొని రాబోతున్నారు. ఓలా డాష్ అంటే 10 నిమిషాల్లో మీ ఫుడ్ని ఇంటికి డెలివరీ చేయడం అనమాట. ప్రజెంట్ ఇది బెంగళూరులో చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద చేసుకుంటే శ్రీకాంత్ అడుగుతున్నారు, ఐఫోన్లో లేజర్ లైట్స్ రికార్డ్ చేశాను, ఇప్పుడు ఏమో కెమెరా పర్ఫార్మెన్స్ చాలా తగ్గిందని చెప్తున్నారు. లేజర్ లైట్స్ని ఎప్పుడు మీరు డైరెక్ట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేయొద్దు, మీ కెమెరా సెన్సార్ అయితే పాడైపోతుంది. ఇది ఈవెన్ ఓన్లీ మొబైల్ కెమెరానే కాదు, మీరు నార్మల్గా DSLR ఇట్లాంటివి యూస్ చేస్తున్నా కానీ ఇప్పుడు లేజర్ లైట్స్ని డైరెక్ట్ అయితే క్యాప్చర్ చేయొద్దు, ఖచ్చితంగా మీకు సెన్సార్స్ని డ్యామేజ్ చేస్తే కెమెరా మాల్ ఫంక్షన్ అయితే జరుగుతుంది. కంపెనీస్ కూడా చాలాసార్లు మీకు హెచ్చరించినవి కూడా ఇట్లాంటి డైరెక్ట్ రికార్డ్ చేయొద్దు. చాలా కేసెస్ కూడా వస్తున్నాయి సర్వీస్ సెంటర్స్కి, ఇట్లా లేజర్ లైట్స్ రికార్డ్ చేసి కెమెరాస్ పాడైపోవడం, దాని క్వాలిటీ తగ్గిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్. అందుకే కంపెనీస్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇది మైండ్లో పెట్టుకొని లేజర్ లైట్స్ రికార్డ్ చేసే ఉద్దేశం ఉంటుంది. నెక్స్ట్ మనకి మణిపూర్లో పోలీసులు ఒక గ్రూప్ని అయితే పట్టుకున్నారు అడవుల్లో. వాళ్ళ దగ్గర గన్స్ దొరికినాయి, వీళ్ళ దగ్గర చాలా ఎక్విప్మెంట్ కూడా తీస్తున్నారు, చాలా ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. స్టార్లింక్ వీళ్ళు నెట్వర్క్ని కూడా యూస్ చేస్తున్నారు. సో మొత్తం ఇక్కడ కనిపిస్తుంది సెటప్ అంతా. దీన్ని పోలీసులు పోస్ట్ చేశారు. దీన్ని ట్విట్టర్లో చాలామంది ఇలాన్ మస్క్ని ట్యాగ్ చేసి అడిగారనమాట, ఇట్లా మీ స్టార్లింక్ని ఇలా అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు అన్నట్లుగా అడిగారు. అడిగితే ఆయన ఏమన్నాడంటే అది ఇంపాసిబుల్, ఎందుకంటే ఇండియాలో ఈ స్టార్లింక్ ఏదైతే ఉంటాయో మనకి శాటిలైట్ బీమ్స్ ఉంటాయి కదా, సో ఇండియాలో బ్లాక్ అనమాట. సో ఇండియాలో ఈ పని చేయవన్నట్టు చెప్తున్నారు. రష్యాకి ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, దానిలో కూడా ఉక్రెయిన్ ఈ స్టార్లింక్ యూజ్ చేసి రష్యా సైనికులు ఉంటారు కదా వాళ్ళ ప్లేసెస్ని ఐడెంటిఫై చేయడం, వాళ్ళ మీద బాంబులు వేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంది. దీన్ని అరికట్టడానికి రష్యా కూడా కలింకా అనే ఒక సిస్టమ్ డెవలప్ చేసింది. ఈ సిస్టమ్ ఏం చేసిందంటే ఒక 15 km రేడియస్లో మొత్తం స్టార్లింక్ సర్వీసెస్ మొత్తం బ్లాక్ చేసేసింది అనమాట. సో మొత్తం మనకేమి సిగ్నల్స్ ఇలాంటివి అయితే ఏమి ఉండవు, మొత్తం జామర్ లాగా పనిచేసింది అనమాట. దీన్ని యూజ్ చేస్తున్నారు, దీన్ని యూజ్ చేసి మా సైనికులు మేము కాపాడుకుంటాం అని చెప్పేసి రష్యా చెప్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్గా మనకి బాగా ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే అల్లు అర్జున్ అరెస్ట్. ఇది బాగా ట్రెండింగ్ టాపిక్ అనమాట, ఎక్కడ చూసిన ఇదే మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఫ్యాన్స్ ఊరుకోరు కదా, ట్విట్టర్లో ఇట్లా కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు, ఎగ్నెస్ట్గా గవర్నమెంట్కి ఎగ్నెస్ట్ ఇట్లా కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఇట్లనే కామెంట్స్ అయితే చేశారు, లైక్ మీరు పొలిటీషియన్స్ కూడా మీరు పొలిటికల్ ర్యాలీస్కి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి చోట్ల కూడా తొక్కిసలాట జరుగుతాయి, అప్పుడు మిమ్మల్ని మీ పొలిటీషియన్ కూడా అరెస్ట్ చేయాలి కదా, ఇట్లా కొంతమంది అసభ్య పదజాలంతో కూడా ఉంటుంది కదా, రేజ్ ఉంటుంది కదా, ఖచ్చితంగా అసభ్య పదజాలం యూజ్ చేయాలి. ఇట్లా చాలామంది అయితే గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా, ఈవెన్ సీఎంకి ఎగ్నెస్ట్గా కూడా చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. సో ఇప్పుడు పోలీసులు అయితే కొంతమందిని వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు, ఎవరైతే ఇట్లాంటి కామెంట్స్ పెడుతున్నారో కొంతమంది ఐడెంటిఫై చేసేసి వాళ్ళని అరెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇట్లా మీరు ఏమైనా కామెంట్స్ పెట్టేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. సో అల్లు అర్జున్ కాపాడడానికి చాలామంది ఉన్నారు, మిమ్మల్ని కాపాడడానికి ఎవరున్నారు వెనక చూసుకోండి, దాని తర్వాత కామెంట్స్ అయితే పెట్టండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన రేపటి టెక్ న్యూస్ సెలవు, బాయ్.